ఎవరు? మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్సు, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్సు. బాగా ఆలోచించి చెప్పండి. లేదు, నిజంగా నాకు తెలీదు, నేను చూడలేదు. రేయ్ సార్ నిజమే చెప్తున్నారా? చూస్తే తెలియట్లే. జెంటిల్మెన్ రా, అబద్ధం చెప్పరు. రేయ్ జెంటిల్మెన్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నా. రేయ్ టెన్షన్ పడకరా. సారీ సార్, రారా పోదాం. ఏంటి బావా లేచావా? మనసేం బాగాలేదురా, ఎక్కడికైనా బయటకు వెళ్దావా? లేదు మావ, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. సరే బాయ్ రా. రే 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 ఏంట్రా? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్పు. పొద్దున్నే బెడ్ పై నుంచి లేచావు, సరే, వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసావు. అక్కడేమో ఒక పెట్టుంది. ఆ పెట్టెని లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్గా 1000 రూపాయల నోట్లు, దాదాపు 5 కోట్లు ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? రేయ్, జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లు అయితే మాత్రం తీసుకెళ్లి బయట పడేస్తా, లేదంటే నొక్కేస్తా. రేయ్, 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా. మావా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకరా. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఏంట్రా మాకే జలక్కిస్తావా? ఇది ఆరంభమే జెంటిల్మెన్. డబ్బు బాక్స్ దొరకని నీకుందిరా. గోపి, ఇల్లంతా వెతకరా. సరే. రే గోపి, మంచం కింద కూడా చూడరా. ఇదిగో చూస్తున్నా. నన్నే కొడతావురా? నీ అంతు చూస్తాన్రా. రేయ్, ఏంట్రా సౌండ్? గోపి, మోమాన్ని కొడతావరా నువ్వు? ఎంత ధైర్యం నాకు?
తల్లి కాళీమాత నీ బిడ్డ నువ్వే చల్లగా చూసుకుంటుంది. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చేసరే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో చాలో వీరభద్రం, నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారమైనా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే.